25 సంవత్సరాల వయసు గల ఎన్ఆర్ఐ. ఆయన యుఎస్ఏలో జాబ్ చేస్తున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. అతను 4th ఆఫ్ దిస్ మంత్ పోలీస్ స్టేషన్కి వచ్చాడు. వచ్చి సార్ నాకు ఇలా ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి నాకు పరిచయం అయింది, జాయ్ జెమిమా అని ఆ అమ్మాయి పేరు, 27 years ఆ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత అలా మాట్లాడుతూ ఈ ఆగస్టులో పరిచయం అయింది. సెప్టెంబర్ 16th ఆయన మన విశాఖపట్నం సిటీకి వచ్చాడు. వచ్చి రావడంతోనే ఆయన్ని ఆ అమ్మాయి ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకుని వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుని వెళ్ళి అక్కడ నుంచి ఏంటంటే అతను పడుకొని లేచేసరికి ఏదో మొత్తం మంది ఇచ్చినట్లు అట్లాగా ఆయన ఫీల్ అయ్యేవాడంట. ఏదో ఒక జ్యూస్ లాంటిది ఇచ్చి ఆ జ్యూస్ లో ఏదో చిన్నది ఏదో కలపడం వల్ల ఆయన బాగా మత్తు రావడం, తెల్లవారు లేచి చూసేసరికి కొద్దిగా న్యూడ్ వీడియోస్ ఇట్లాంటివన్నీ చూపించి మనిద్దరం పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్న తర్వాత మీ మదర్ తాలూకా ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆస్తులు కానీ లేకపోతే ఒక షాపు ఆ మదర్ రన్ చేస్తున్నారు, ఆ షాప్ కూడా తన పేరు మీద రాయడం. ఇతను ఏంటంటే అలా అమ్మాయి వాళ్ళలో పడిన తర్వాత లేదు నేను ఈ అమ్మాయితో ఎలాగైనా డిఫర్ అవుదాం అని చెప్పి ఆ పిల్లడికి కొద్ది రోజుల తర్వాత తెలిసేసరికి ఆ పిల్ల అప్పటి నుంచి ఇతన్ని భయపెడుతూ ఒకవేళ ఈ ఫొటోస్ ఇవన్నీ కానీ నేను బయట పెట్టేస్తాను, నువ్వు నాతో ఎంగేజ్మెంట్ చేసుకోకపోతే అని చెప్పి భయపెట్టడం వల్ల అతను ఆ అమ్మాయి పూర్తిగా లొంగి ఆ భయంతో ఇక్కడ మన భీమిల్లో ఒక రిసార్ట్ దగ్గర ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు సెప్టెంబర్ నెలలో. చేసుకున్న తర్వాత అతనికి వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి కొన్ని మెసేజెస్ ఇవన్నీ వచ్చినాయి. ఈ అమ్మాయి తాలూకా ఇంతకు ముందు ఎవరెవరైతే మోసపోయారు ఇవన్నీ రావడంతో ఈ అబ్బాయి కూడా భయపడి ఎట్లాగైనా ఆ అమ్మాయి దగ్గర నుంచి విడిపోదాం అని చెప్పి ప్లాన్ చేసిన ఆ అమ్మాయి కొద్ది రోజులు ఆ మురళీనగర్ ఆ అమ్మాయి ఇల్లు, ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో బంధించడం, తర్వాత మరి కొంతమంది వ్యక్తులు కూడా ఇతనితో ఆ అమ్మాయి ఫోన్ నుంచే ఇతనికి ఫోన్ చేసి బెదిరించడం, ఒకవేళ నువ్వు కానీ వెళ్ళిపోతే కొంత డబ్బులు మాకు ఇవ్వాలి, ఇలా డబ్బులు ఇస్తేనే కానీ వెళ్ళడానికి కావదని చెప్పి బెదిరించడం ఇవన్నీ చేయడంతో 4th వీళ్ళిద్దరూ కలిసి అలా బీచ్ వద్దామని బయలుదేరుతున్న క్రమంలో ఆ అమ్మాయి దగ్గర నుంచి తప్పించుకొని మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే మేము కేసు రిజిస్టర్ చేసి అదే రోజు ఆ అమ్మాయిని పట్టుకోవడం జరిగింది. నిన్న రిమాండ్కి కూడా పంపించాం. సో ఇంకా ఎవరెవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారో ఇట్లా థ్రెటన్ చేసి ఇలా కొంతమంది దగ్గర డబ్బులు డిమాండ్ చేసి డబ్బులు దోచుకున్నారో వాళ్ళందరి మీద కూడా తగు చర్య తీసుకుంటాం. సార్ ఇంకెవరైనా ప్రమేయం ఉంది సార్? ఏం సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నాయండి, కొంతమంది ప్రమేయాలు ఉన్నాయి. వాళ్ళని కూడా 100% మేము పట్టుకుంటాం. ఇటువంటి బాధితులు ఎవరో మీకు ఎక్కడ నిన్న కేసు రిజిస్టర్ చేశారని చెప్పి తెలిసింది అంతర్పాలెం పోలీస్ స్టేషన్ లో. అది కూడా దర్యాప్తు చేస్తాం. సార్ ఎంత మొత్తం అమ్మాయి ఇతని దగ్గర 5 lakhs rupees తీసుకోవడం జరిగింది. ఇతని దగ్గర ఆ ఫోన్ పేస్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇంకా ఇక్కడ కూడా కొంత ఖర్చు పెట్టిందంట ఈ ఎంగేజ్మెంట్ కి అని చెప్పి ఇవన్నీ కూడా తీస్తాం. సార్ అలాగే ఏ ప్రాపర్టీ మీరు సార్ అబ్బాయి తాలూకా ఏదైతే ల్యాప్టాప్ ఉందో అదొకటి, ఆ చార్జర్, ఇంకా మరొక ఐటమ్ సీజ్ చేయడం జరిగింది. ఈ కార్ ఎవరిదండి? ఈ కార్ కూడా అమ్మాయిదే. అమ్మాయి తాలూకా ఇంకొక ఫ్రెండ్ అని చెప్పింది, అమ్మాయి దగ్గరే ఉంది. ఆ కార్ కూడా సీజ్ చేయడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.